ఒక అరగంట కూర్చుంటాను బాల్కనీలో. నేను ఇలా కూర్చొని వేడి నీళ్ళు తాగుతూ ఉంటాను. నువ్వు హెల్దీగా అంటే దోశ తింటాను. దోశ రెడీ అవుతుంది. ఏదో హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అట్లాంటిది ఏమీ లేదు. ఇంట్లో ఏది చేస్తే అది కుమ్మేయడమే. ఏమో దోశ మా వాళ్ళు చేయాలి. వాట్ ఈట్ ఇన్ ఏ డే. ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఇప్పిద్దాం మరి. వద్దురా, ఎందుకురా. సో కివి అనమాట. సో రోజు ఇవే కూర్చుండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. నీకు ఇవి ఇష్టం కదా. మా వాడు తాగేది ఇంత, చేసే సీన్ ఇంత. కొంచెం ఇచ్చానారా, చూడరా. నాకు ఒక బైట్ ప్లీజ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య టాక్స్. సో థంబ్నెయిల్ చూసారు కదా. ఈ వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సో ఇప్పుడు నేను థర్డ్ ట్రిమిస్టర్ 9th మంత్లో ఉన్నాను. సో థర్డ్ ట్రిమిస్టర్లో నేను యాక్చువల్లీ ఏం తీసుకున్నాను అండ్ 9th మంత్లో ఏం తీసుకుంటున్నాను అనేది చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో మధ్యలో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వింటర్ అయినా సమ్మర్ అయినా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది కామన్. వింటర్లో మనకి ఈ చలి వల్ల, ఎక్కువ మాయిశ్చర్ వల్ల హెయిర్లో డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్స్ కట్టుకొని వెళ్తూ ఉంటాం, హెయిర్ కవర్ చేసేసుకుంటూ ఉంటాం, బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్స్ పెట్టుకుంటూ ఉంటాం. వీటి వల్ల హెయిర్ మీద ఎక్కువ స్వెట్ ఫామ్ అయిపోయి స్వెట్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ వల్ల ఏమవుతుంది, హెయిర్ అంతా డ్రై అయిపోవడం, స్కాల్ప్ డ్రై అవ్వడం, ఫ్లేకీ అవ్వడం, వైట్గా మన డ్రెస్ మీద పడుతూ ఉండడం, ఫేస్ మీద పడుతూ ఉండడం. దీనివల్ల మనం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. పింపుల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే లెమన్ పెట్టుకుంటే బెస్ట్ సొల్యూషన్. సో స్కాల్ప్కి లెమన్ పెట్టుకుంటారనమాట. కట్ చేసి మొత్తం స్కాల్ప్కి అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ తగ్గుతుంది అని అంటారు. కానీ లెమన్ డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే స్కాల్ప్ డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ హెయిర్ త్వరగా గ్రే అయిపోతూ ఉంటుంది. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల సిట్రస్ అనేది డైరెక్ట్గా స్కాల్ప్కి పెట్టకూడదు. సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని ఈజీగా చేసింది మన కోసం మమా ఎర్త్. మన కోసం లాంచ్ చేసింది మమా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్. ఇందులో లెమన్ ఉంది, అలాగే జింజర్ ఉంది. సో మనం డైరెక్ట్గా అప్లై చేయకుండా సో ఇలాగా ఈ షాంపూ అండ్ కండిషనర్ వాడడం వల్ల సో మనకి స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది. స్కాల్ప్కి కూడా ఇచ్చిగా ఉండదు, ఫ్లేకీగా ఉండదు. సో త్వరగా అంటే డాండ్రఫ్ మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా యూస్ చేయాలి. ఇందులో గుడ్నెస్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ ఉంది కాబట్టి సో లెమన్ ఏం చేస్తుంది అని అంటే డాండ్రఫ్ని తగ్గిస్తుంది. సో స్కాల్ప్ స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. అండ్ ఇందులో జింజర్ కూడా ఉంది కాబట్టి సో జింజర్ వల్ల స్కాల్ప్ అనేది ఫ్లేకీగా లేకుండా డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో అందుకే లెమన్ అండ్ జింజర్ ఉంది కాబట్టి డాండ్రఫ్ 100% తగ్గిపోతుంది. ఇట్స్ మీట్ సేఫ్ సర్టిఫైడ్, డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఇందులో ఎలాంటి టాక్సిన్స్, పారబెన్స్ కానీ ఏమీ లేవు కాబట్టి వెరీ సేఫ్ టు యూస్. అండ్ మమా ఎర్త్లో నాకు బాగా నచ్చే విషయం మీ అందరికీ తెలుసు, బై 2025 కల్లా అంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ప్రతి ఆర్డర్ని వాళ్ళు ఒక చెట్టుకి లింక్ చేసి బై 2025 కల్లా 1 million ట్రీస్ని వాళ్ళు ప్లాంట్ చేయాలి అన్న ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మమా ఎర్త్ యాప్ కూడా ఉంది. ఇది iOS అలాగే ఆండ్రాయిడ్లో అవైలబుల్లో ఉంది. సో ఈ యాప్ వల్ల మనకేంటి లాభం అంటే సో ఇలా కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ గురించి కానీ, డిస్కౌంట్స్ గురించి, ఆఫర్స్ గురించి అన్నీ కూడా మనకి ముందే తెలుస్తుంది. సో ఆ యాప్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు ఈ మమా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ తీసుకోవాలి అని అనుకుంటే మమా ఎర్త్ సైట్లో అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్లో ఉంది. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్య 2023 టు గెట్ 20% డిస్కౌంట్. ఇంకా లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఏం తింటున్నానో దాంతోపాటు కూడా నేను ఏ మెడిసిన్స్ తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే నేను ఫస్ట్ తీసుకునేది
టాబ్లెట్ అనమాట. అది కూడా ఒమేస్ టాబ్లెట్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ థర్డ్ ట్రైమిస్టర్లో హార్ట్ బర్న్ సెన్సేషన్ అంటే ఏ ఫుడ్ తీసుకున్నా ఫుడ్ అనేది పైకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో పైకి వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం మసాలా ఏమైనా, కొంచెం స్పైస్ ఏమైనా తిన్నా, కొంచెం తిన్నా అసలు నాకు పడట్లేదు తెలుసా. సో అదంతా కూడా వామిట్ వచ్చినట్టు పైకి వస్తుంది. అండ్ పడుకున్నప్పుడు నాకు ఇక్కడ అంతా కూడా మండుతూ ఉందన్నమాట. సో అప్పుడు నాకు ఒమేస్ టాబ్లెట్, ఈ ఒమేస్ అనేది నాకు వామిట్ అవ్వకుండా సో 5th మంత్ అండ్ 6th మంత్లో కంటిన్యూ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ 8th మంత్ 9th మంత్లో కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఈ ట్యాబ్లెట్ నేను వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. సో అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను వేసేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ ఈ ట్యాబ్లెట్ పడిన తర్వాతే ఇంకా నా డే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత హ్యాపీగా ఇలా బాల్కనీలో కూర్చొని ఒక అరగంట కూర్చుంటాను. బాల్కనీలో నేను ఇలా కూర్చొని వేడి నీళ్ళు తాగుతూ ఉంటాను. అంటే వేడి నీళ్ళు చల్లారేంత వరకు మెల్లిగా తాగుతూ సో ఇంత చెంబు వాటర్ ఫస్ట్ ఫినిష్ చేసేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ప్రెగ్నెన్సీలో నేను ఈ బాల్కనీ నా కోసం నేను రెడీ చేయించుకున్నాను. సో ఎవ్రీ డే ½ అన్ అవర్ అలా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో కూర్చుంటాను. మార్నింగ్ కూర్చుంటాను, ఈవినింగ్ ఒక్కొక్కసారి కాఫీ తాగినప్పుడు అలాగనమాట. సో అట్లా నేను నెక్స్ట్ హాట్ వాటర్ తీసుకుంటాను, అంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటాను. సో ఇంత క్వాంటిటీ తీసుకుంటాను. శుభ్రంగా వాటర్ తాగిన తర్వాత ఇంకొక 15-20 మినిట్స్కి అంటే కొంచెం వాకింగ్ అలా అయిపోయిన తర్వాత ఇవి తింటాను. నానబెట్టిన బాదం, డేట్స్ అండ్ వాల్నట్స్. సో ఇందులో నాకు నా ఫేవరెట్ నానబెట్టిన బాదం, డేట్స్ అయితే బలవంతంగా తింటాను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో అట్లా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను అనమాట. సో 5th మంత్ వరకు తినడానికి ట్రై చేశాను, బట్ అస్సలు అవ్వలేదు. సో 8th మంత్ 9th మంత్ సో మిస్ అవ్వకుండా డ్రై ఫ్రూట్స్ అయితే డైలీ తీసుకుంటా. మా ఫేవరెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. మమ్మీ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే నాది హెల్దీగా అయితే ఉండదు, మంచి కుమ్ముతాను అనమాట. సో హెల్దీగా అంటే దోశ తింటాను. దోశ రెడీ అవుతుంది. సో పొద్దున్నే ఎంత అనుకున్నా కూడా దోశ, ఇడ్లీ ఇవి కామన్గా నేను తినేస్తాను. ఏదో హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అట్లాంటిది ఏమీ లేదు. ఇంట్లో ఏది చేస్తే అది కుమ్మేయడమే. ఏమో దోశ విత్ టొమాటో చట్నీయా? టొమాటో చట్నీ ఈజ్ మై ఫేవరెట్, మీకు తెలుసు. సో స్టార్టింగ్ 3 months కూడా ఈ టొమాటో చట్నీతోనే నేను బతికాను. పాప మంజు నా కోసం ఏమి తినట్లేదని చెప్పేసి ఇడ్లీ టొమాటో చట్నీ అలా అనమాట. అది తప్ప ఏది పోయేది కాదు. కానీ ఈ రోజు అయితే మా మమ్మీ చేసిన టొమాటో చట్నీ సూపర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్, దోశ, టొమాటో చట్నీ. పల్లీ చట్నీ అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ నాకు ఈ ప్రెగ్నెన్సీలో పీనట్ స్మెల్ కానీ పడట్లేదు. సో పల్లీలు పడకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ సో ఏదైనా మంచిదే కదా. సో అందుకే పల్లీ చట్నీ చాలా తక్కువ తింటాను. సో టొమాటో చట్నీతో ఫుల్గా కుమ్మేస్తా. నువ్వు తినేసావమ్మా? నాతో పాటు తినేసి నువ్వు దోశ వేసేసుకుంటా. మా దుడ్డు కూడా వాడంతటా వాడే తింటున్నాడు. వాళ్ళ ఇంట్లో దోశలు చేస్తున్నాము రా అంటే వడ కావాలి అని అంటే, సో వాడికి ఇంట్లో ఇంకా ఆర్డర్ పెట్టి బయట నుంచి వడ తెప్పిస్తే తింటున్నాడు సార్. మా వాళ్ళది చేయాలి వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. టొమాటో చట్నీ దోశ సూపర్ ఉంది. తినేసావా? బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిందా? నిజం చెప్పు, ఏం తిన్నావు? అన్నం తిన్నావా బ్రేక్ఫాస్ట్కి నువ్వు? మరి ముందుండేది ఏంట్రా? ఇదేంటి? ఏంటిది ఇది? వడ తింటున్నావా? సరే ఉంచుద్దు. వడ నీ ఫేవరెటా? వెరీ గుడ్.
సో నాకైతే మార్నింగ్ కాఫీ పడాల్సిందే. మార్నింగ్ ఒకవేళ తాగకపోతే ఈవినింగ్ తాగుతాను. సో మార్నింగ్ దోశ తిన్నాను కదా, దోశ తింటే ఏంటంటే కొంచెం నిద్ర వచ్చిన ఫీలింగ్ అలా వస్తుంది వెంటనే. నాకు అలా నిద్ర రాకుండా ఉండడానికి కాఫీ తాగేస్తాను. సో కాఫీ కూడా అంటే ఎక్కువ కెఫైన్ తీసుకోవద్దు అంటారు ప్రెగ్నెన్సీలో. ఎక్కువ కెఫైన్ కాదు, చూస్తే మీకు అర్థమవుతుంది. లోపల అసలు కాఫీ పొడి చాలా తక్కువ మిక్స్, అంటే స్మెల్ రావాలి నాకు, ఏదో ఒకటి తాగాలి, అట్లా నేను కాఫీ తాగుతాను అంతే. సో ఇది నాకు మార్నింగ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే ఒక హాఫ్ డే వరకు నేను ఏదైనా వర్క్ చేసుకోవడానికి, షూట్ చేసుకోవడానికి కానీ నాకు ఎనర్జీ ఇచ్చేది దిస్ వన్. ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్తున్నాం కదా, సో హాస్పిటల్కి వెళ్ళి ఏ టైంకి వస్తున్నామో తెలియట్లేదు. సో అలా మా వాడిని పికప్ చేసుకోవడానికి, అంటే మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసేయచ్చు, కానీ కరెక్ట్గా 12:30కి పిక్ చేసుకోవాలి అని అంటే మేము ఏ టైంలో ఉంటున్నామో. నిన్న అట్లే హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఐరన్, సో నాకు ఎక్కిచ్చారనమాట. ఐరన్ ఎక్కిచ్చారు బెట్ట నాకు నిన్న. సో యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, కాకపోతే నిన్ననే ఐరన్ ఎక్కించుకున్నాను కదా, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు, ఈరోజు ఒకరోజు బ్రేక్ ఇద్దాము అని. సో ఐరన్ ఎక్కించుకున్న తర్వాత నీకు ఒక అంటే హిమోగ్లోబిన్, ఓకే ఇలా పెడితే బాగుంటుంది. అది ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇలా పెట్టాలి, మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇలా పెట్టాలి అంతే. ఓకే, ఇక్కడ నీకు ఇంజెక్షన్ ఇప్పిద్దాం మరి, వద్దురా ఎందుకురా. సో అదనమాట. సో అందుకే ఐరన్ ట్యాబ్లెట్ ఇవాళ స్కిప్ చేసేసా. ఇంకా మధ్యాహ్నం ఉన్నాయి కాల్షియం, వైటమిన్ డి. సో మార్నింగ్ 11 o'clockకి అలాగా ఫ్రూట్స్ పడాల్సిందే నాకు. సో ఫ్రూట్స్లో అయితే నేను ప్రస్తుతానికి వాటర్ మిలన్, మస్క్ మిలన్, అలాగే మా వారు కివీ కట్ చేస్తున్నారు. సో కివీ అనమాట. సో రోజు ఇవే ఫ్రూట్స్ ఉండవు, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. నీకు కివీ ఇష్టం కదా, కివీ తింటావా? ఓకే, నేను తినిపిస్తా, ఇట్లా పట్టుకో. వద్దా తిను పెట్టే. వాటర్ మిలన్ తింటావా? బాగుంది కదా కివి, పుల్లకి కూడా లేదు, బాగుంది బెట్ట కివి తినాలి. చూడండి మా వాడు 11 గంటలు అయింది, ఎలా ఉన్నాడు అవతారం. స్నానం చేయడం ఏంటో, అంటే జిమ్కి వెళ్ళేసి వచ్చి కొంచెం, జిమ్కి వెళ్ళేసి వచ్చి ఎవరైనా పడుకుంటారా చెప్పండి, ఎవరికి? సో అలా అన్నమాట. ఫ్రూట్స్ అయితే నాకు అస్సలు ఇష్టమే ఉండదు తెలుసా, కాకపోతే వీళ్ళు బలవంతంగా తోస్తారు. నాకు నచ్చని ఫ్రూట్స్ అని అంటే యాపిల్ అస్సలు తినను నేను, పొమగ్రనేట్ తక్కువ, బలవంతంగా తినను అంటే ఇష్టంతో తినాలి కాబట్టి తింటాను అంతే. సో ఇవైతే కొంచెం ఇష్టంగా తింటాను, దీస్ ఆర్ మై ఫేవరెట్. ఆరెంజ్ తింటాను, గ్రేప్స్ తింటాను, ఇంకేం తింటాను గురించి నేను. ఇప్పుడు మ్యాంగో ఉన్నా తినలేను నేను, వెయిట్ చేస్తుంది కదా, ఆఫ్టర్ డెలివరీ తినేద్దాం. ఇప్పుడు డైట్లో ఉన్నారు కదా, అదే డైట్లో ఉన్నారు కాబట్టి పైనాపిల్ బాగా తింటాడు, పప్పాయ ఇవి నాకు వెళ్ళవు. పైనాపిల్, పప్పాయ రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి కానీ నేను తినకూడదని చేయండి, అది అలాగే ఉంటుంది. వాడు బాగా మురుస్తున్నాడు, నీదే పెట్టాం. మా వాడు ఓపిగ్గా మంచిగా బాదం ఒలిచి నాకు ఇస్తాడు. పొద్దున నేను బాదం తింటాను కదా, ఇద్దరం కలిసి కూర్చొని తింటాను. యాక్చువల్లీ వాడు ఇవాళ నాకు కంపెనీ ఇవ్వలేదు, వాడే ఒలిచిస్తాడు. నేనే తినిపిస్తా అంటాడు. సో దిస్ ఈజ్ మై లంచ్ అనమాట. సో లంచ్లో ఏంటి అని అంటే చపాతీస్, మోస్ట్లీ రోటీస్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఒక్కొక్కసారి జొన్న రొట్టె తింటాను, బట్ జొన్న రొట్టె ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై ఫేవరెట్, నాకు అస్సలు నచ్చదు. తినాలి కాబట్టి ఒకటి తింటాను, కానీ రోటీస్ తింటాను,
పుల్కాస్ తింటాను, సో ఆయిల్ లేకుండా. సో అట్లా ఒక్కొక్కసారి పరాటాస్ అలాగా, ఆలు పరాటా కానీ, సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇంట్లో. అంటే ఏది చేస్తే అది రైస్ కాకుండా మధ్యాహ్నం కొంచెం హెవీగా తినడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు అంటే నైట్ టైమ్స్ నాకు ఎక్కువ ఫుడ్ వెళ్ళదు కాబట్టి, సో మధ్యాహ్నమే నేను కొంచెం హెవీగా మంచి మీల్. సో రోటీతో పాటు కాంబినేషన్ నాకు ఒక 2-3 కర్రీలు ఉండాలి. ఎందుకు అంటే నాకు రోటీ కంటే కూడా దానికి కాంబినేషన్లో కర్రీస్ ఎక్కువ తింటాను అనమాట నేను. మా వారు ఫ్రెష్ అయిపోయారు అసలు. ఎక్కడికండి? ఓకే ఓకే, సరే సరే, బయటకు వెళ్తున్నారంట. సో దీనికి కాంబినేషన్లో బీన్స్ కర్రీ, బీన్స్ మంచి ఫైబర్ కాబట్టి బీన్స్ ఫ్రై, అండ్ అలాగే బెండి చట్నీ అనమాట. అంటే బెండి కర్రీ లాగా ఉంటుంది, మామూలు బెండకాయ పప్పు అంటుంది దీన్ని, నేను దీన్ని బెండకాయ చట్నీ అంట. బట్ చట్నీ లాగా చేస్తే కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది బెండకాయ టొమాటో కాంబినేషన్. అలాగే దాల్ ప్రోటీన్. సో ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందే. అంటే ఏదో ఒకటి ప్రోటీన్, ఒక్కొక్కసారి రాజ్మా, లేకపోతే అలసందలు ఉంటాయి కదా, అలసందలు కానీ, లేకపోతే ఆనపకాయ ఉంటుంది, చిక్కుడుకాయ లాగే ఉంటుంది ఆనపకాయ అంటారు, ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం అది కానీ, లేకపోతే చెనా కర్రీ. సో ఇట్లాంటి ప్రోటీన్స్ ఏదన్నా కూడా రోజుకి ఏదో ఒక పప్పుల కర్రీ అయితే ఉండాలి. సో అలాగా పప్పు అన్నమాట. ఇది నా లంచ్. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం రసం అన్నం కానీ, లేదంటే కర్డ్ రైస్ కానీ లాగించేస్తాను. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక కాల్షియం, అలాగే ఒక వైటమిన్ D3 వేసుకోవాలి. 4th మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను ట్యాబ్లెట్స్. తిని 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 నాకు విసుగు వస్తుంది. తింటావా నువ్వు? ట్యాబ్లెట్ తింటావా? చాకీ ఆ పట్టు చాకీ వేస్తా. ఏం చేస్తారు దాంతో? ఏం చేస్తారు చెప్పు? అమ్మో, జున్నుకి ఫీవర్ వచ్చిందా? నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇప్పుడే తినద్దు. సో అట్లా ఆఫ్టర్నూన్ నాకు 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ ఐరన్ది, అండ్ దాని తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ ఒక కాల్షియం వేసుకోవాలి. దాని తర్వాత పడుకునేప్పుడు మళ్ళీ ఇంకొక ఐరన్ వేసుకోమన్నారు. ఎందుకు అంటే డైలీ ఒకటే తీసుకోవాలి, ఐరన్ తక్కువ ఉంది అని చెప్పేసి 2 తీసుకోమని చెప్పారు. కాకపోతే నిన్న ఐరన్ ఎక్కించుకున్నాను కాబట్టి ఓకే, ఇవాళ ఐరన్ స్కిప్ చేసేస్తున్నాను. సో బాయిల్డ్ ఎగ్స్. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ తినచ్చు, లేదు అని అంటే మనకి నేను లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక 1 అవర్ 2 అవర్స్కి అలాగా నాకు ఎగ్స్ ఇస్తారు, బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు. సో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకొని తింటాను. తిందమ్మా, బాయిల్డ్ ఎగ్స్ తిందమ్మా. నిద్ర రావట్లేదా నీకు? ఇంతసేపు నిద్ర రావట్లేదా? తిను. సాల్ట్ పెప్పర్ ఏం లేకుండా ఇస్తే అలాగే తినేస్తాడు, సాల్ట్ పెప్పర్ వేస్తే తినడం అనమాట. సో అలాగా బాయిల్డ్ ఎగ్స్ మార్నింగ్ అలవాటు ఉంటే మార్నింగ్ తినచ్చు, లేదు అని అంటే ఈవినింగ్ అయినా. కానీ ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి ఎగ్ అయితే తీసుకోవాలి. బాగుంది కదరా? డిషం 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 డిషం. స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఆడుతున్నాడు చూడు. ఇంత బజ్జుందమ్మా, ఇంకా మనము బజ్జుందమ్మా, బజ్జులు లేసి బజ్జులు లేద్దాం దా కాసేపు. ఓకే, బజ్జులు లేద్దాం దా కాసేపు. నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు. ఈ కొబ్బరి నీళ్ళు ఏంటి, నీకు కూడా కావాలా? గ్లాస్ తెచ్చుకోపో, అయితే మన ఇద్దరం తాగుదాం. చిన్ని గ్లాస్ తెచ్చుకో. ఓకే, మా వాడు తాగేది ఇంత, చేసే సీన్ ఇంత. కొబ్బరి నీళ్ళు డైలీ తీసుకుంటాను మోస్ట్లీ. అంటే వీక్లీ 3 days అయితే పక్కా తీసుకుంటా. కొబ్బరి నీళ్ళ ప్లేస్లో షుగర్ కేన్ జ్యూస్. ఐ లవ్ షుగర్ కేన్ జ్యూస్. కాకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది అన్న దాంతో నేను కొంచెం ఎక్కువ తీసుకోను. కానీ నాకు చెరుకు రసం అంటే క్రేవింగ్స్ ఏంటో తెలియదు, కానీ 9th monthలో ఎక్కువ తీసుకున్నాను. ఒక 10 times వరకు తాగేసి ఉంటాను. వా, ఎవరి కోసం తాగుతారో చూద్దామా? కొంచెం ఇచ్చానారా, చూడరా, గ్లాస్కి half పైన పోసా.
మరి ఫినిష్ చేస్తావా నువ్వు? సరే, ఫినిష్ చేయకపోతే మళ్ళీ మా అమ్మకి ఇచ్చేయాలి. ఓకే, తీసుకో. ఫినిష్ చేయాలి, ఓకేనా? గుడ్ బాయ్. జున్ను పొట్టలో ఓకే, జున్ను పొట్టలో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ కొబ్బరి వాటర్ తాగా. అందరు అన్నారు తెలుసా, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే బేబీకి హెయిర్ ఎక్కువ రాదు అని అన్నారు. సో మా వాడికి మాత్రం హెయిర్ బాగానే వచ్చింది. అంటే ఫ్రంట్లో ఏం లేకుండే పుట్టినప్పుడు, బ్యాక్ మాత్రం బాగా వచ్చింది. అప్పుడు రాకపోతే దాని తర్వాత అయినా పెరుగుతుందిగా. ఉన్నా నాన్న, బేబీ ఉన్నారు పొట్టులో. పప్ప మమ్మ బయట ఉన్నారు నాన్న. వీళ్ళ పప్ప మమ్మ ఇక్కడే ఉన్నారు. నీ పప్ప మమ్మ, బేబీ పప్ప మమ్మ ఒకటే. బేబీకి కూడా నేను మమ్మనే కదా, ఓకేనా? ఓకే. పొట్టులో మమ్మ ఉందా? మరి బేబీ ఎక్కడుంది? బేబీ టీవీ చూస్తుందా? బాబా బాబా, చూసారా? ఈ బేబీ తిన్నదమ్మా. ఈ బేబీ ఎక్కువ టీవీ చూస్తుంది. ఈ బేబీ ఎక్కువ చాకీ తింటుంది. ఈ బేబీ బ్యాడ్. ఈ బేబీ ఏం బ్యాడ్ కాదు. ఈ బేబీ చూడు ఎంత మంచిగా తింటుందో. ఈ బేబీ కొబ్బరి నీళ్ళు తాగుతుంది, షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంది, ఎగ్ తింటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. జున్ను పొట్టులో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే నేను మంచి ఫుడ్ తీసుకునేదాన్ని, ఎక్కువ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకునేదాన్ని. కాకపోతే వాడు పొట్టులో ఉన్నప్పుడు ఫిష్ ఎక్కువ తినేదాన్ని నేను. కానీ ఈ మధ్య ఎక్కువ ఫిష్ అస్సలు వెళ్ళట్లేదు నాకు. ఈ బేబీకి ఫిష్ నచ్చదు అనుకుంటా. మా జున్నుకు అయితే ఫేవరెట్ ఫిష్. ఇప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేస్తే బాగా తింటాడు. తాగే బిడ్డ, నువ్వు తాగడమే కావాలి. మా వాడు తాగితే నేను తాగినట్టే. వాడు హ్యాపీ అయితే నేను హ్యాపీ. బ్రెడ్ నట్టలు ఎవరికి కావాలి? నీకు కాదు, నాకు కావాలి. ఇది తింటే బలమేమి రాదు. చాక్లెట్ అంతే, బలమేమి రాదు ఇది తింటే. సో బ్రెడ్ నట్టెల్లా జున్నూస్ ఫేవరెట్. ఒకవేళ ఏమంటారు బాక్స్లో ఇది పెట్టలేదు, నాకు బ్రెడ్ ఎందుకు పెట్టలేదు మమ్మ, ఎందుకు పెట్టలేదు, వచ్చి స్కూల్ నుంచి రాగానే దబాయిస్తాడు మా వాడు. అలా అనమాట. సో అట్లా డైలీ పెట్టము. స్కిప్ చేసినప్పుడు మాత్రం స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ కంప్లైంట్ ఇదే. ఒకరోజు బాయిల్డ్ ఎగ్స్ పెడతాము, ఒకరోజు ఫ్రూట్స్ పెడతాము, ఒకరోజు బ్రెడ్ అండ్ నట్టెల్లా పెడతాము. సో ఒకరోజు వెజ్జీస్, క్యారెట్ కానీ కుకుంబర్ కానీ పెడతాము. అవి పెట్టినప్పుడు ఓన్లీ క్యారెట్ తింటాడు, కుకుంబర్ మళ్ళీ వాపస్ వస్తుంది ఇంటికి. అండ్ హెల్దీ డైట్లో కూడా కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు కూడా వీటితో పాటు తిని అట్లా అలవాటు అయిపోయి ఇది కూడా ఒక క్రేవింగ్. సో ఈవినింగ్ టైం పాస్ 6 o'clockకి అలాగా కొంచెం స్నాక్స్ టైం కాబట్టి పొద్దున్నే కాఫీ తాగాను కదా, సో ఈవినింగ్ కాఫీ కట్. పొద్దున్న తాగకపోతే ఈవినింగ్ తాగుతా. సో అట్లా కాఫీ కట్ కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలాంటి చిరుదిండ్లు తింటే పేట్ ఖుష్. జును నేను తినేనా? నేను తింటా. వావ్, నాకు ఒక బైట్, నేను ఒక బైట్ చేసిస్తా. నాకు ఒక బైట్ ప్లీజ్. నాకు సపరేట్ నేను మిక్స్ చేసుకోవాలా? అంతేనా? ప్లీజ్ నాకు ఇవ్వ, ఒక్క బైట్ ఇవ్వా. అంతేనా? అంతేరా. అండ్ నెక్స్ట్ డిన్నర్. సో డిన్నర్లో ఏమీ లేదు, సింపుల్ పెరుగన్నం తింటాను నేను. ఎందుకు అంటే నైట్ హెవీగా అస్సలు తినలేను. ఒకవేళ హెవీగా తిన్నాను అనుకోండి, ఎక్కువసేపు వాక్ చేయలేను. ఎక్కువసేపు వాక్ చేయొద్దు అని కూడా నాకు డాక్టర్స్ చెప్పారు. కాబట్టి అంటే కొంచెం ఎక్కువ ఆయాసం రావడము అండ్ ప్లెసెంటా పొజిషన్ స్టిల్ ఇంకా నాకు లో లయింగే ఉంది. కాబట్టి కొంచెం ఎందుకు ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది యూట్రస్ మీద అని చెప్పేసి ఎక్కువ వాక్ 5 minutes or 10 minutes కంటే ఎక్కువ వాక్ చేయలేను నేను. సో అందుకని ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను. కాబట్టి తినగానే మళ్ళీ కూర్చోవడం, తినగానే పడుకోవడం అనేది నాకు చాలా హెవీ అయిపోతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచి హెవీగా తింటాను.
నైట్ వచ్చేసి ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తింటాను, లేదంటే కర్డ్ రైస్ కూడా స్కిప్ చేసేసి ఓన్లీ మజ్జిగ తాగుతాను. ఇవి రెండు కాకపోతే కర్డ్ రైస్ తిన్నా కూడా ఒక ఐస్ క్రీమ్ కానీ, మిడ్ నైట్ క్రేవింగ్స్ లాగా 11 o'clock అలాగ ఒక ఐస్ క్రీమ్ అలా తినడము. సో అట్లా చిరుదిండ్లు ఏమన్నా ఉంటే తింటాను అంతే. సో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో, సో ఈరోజు ఏం తిన్నాను, నార్మల్గా నేను ఈ 9th month 3rd trimester ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో మోస్ట్లీ మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే సో మనకి కాన్స్టిపేషన్ అనేది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి బేబీ బంప్ పెరుగుతున్న కొద్దీ బవల్ మూమెంట్స్ అనేది తక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి సో కొంచెం అందుకని కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ కాన్స్టిపేషన్ అనేది ఫేస్ చేశాను, సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం తక్కువ. అండ్ సో ఐరన్ రిచ్ ఫుడ్స్, కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరిగిందో తెలుసు కదా, ఐరన్ తక్కువ అయితే ఇలా ఎక్కించుకోవాల్సి వస్తుంది. సో అందుకని కొంచెం ఐరన్ ఉండే ఫుడ్, డేట్స్ కానీ, సో అలాగా మంచి ఫుడ్ తీసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం మంచిగా ఉండేది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే కొంతమందికి 9th month కూడా వామిటింగ్స్ అలా అవుతూ ఉంటాయి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తింటూ ఉంటాం, పోయేది పోతూనే ఉంటుంది కాబట్టి. సో అలాగా ఫుడ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఓరియో వచ్చింది. సో డెలివరీకి దగ్గరలో ఉన్నాను కాబట్టి మా ఓరియోకి, ట్వింకిల్కి మొత్తం ఇట్లాగా ఏం చేసేసాం, గుండు చేయించేసాం నాన్న, మొత్తం ట్రిమ్ చేయించేసాం. సో ఎందుకంటే ఇల్లంతా మళ్ళీ ఫర్ అవుతూ ఉంటే అస్సలు బాగుండదు అని చెప్పేసి టోటల్ గుండు చేయించేసాం అనమాట. సో షీ ఈజ్ ఫీలింగ్ షై. సో అందుకని ఎక్కువ తిరగట్లేదు, ముడుక్కొని కూర్చొని ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈ వీడియో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరేం తింటున్నారు అండ్ మీరు ఏం తీసుకుంటే బాగుంటుంది, అంటే నాకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు నాకు తెలిసింది మీతో ఎలా షేర్ చేసుకున్నానో మీకు తెలిసింది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను కమెంట్స్ చదువుతాను, సో నేను కూడా అవి పాటిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.